ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రెండు విషయాలు అంటే గత 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రెండు విషయాలే అడ్మినిస్ట్రేషన్ పరంగా పరిపాలన పరంగా జరిగేటివి. అవి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆయన కుటుంబాన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఒక పక్క, తెల్లవారు లేచినప్పటి నుంచి 24 గంటలు అదే పని. ఇక రెండవది వచ్చేసేసి ప్రముఖంగా వినపడేటువంటి పదం ఈ మధ్య ఒకటే, చోరీ చోరీ చోరీ, క్రెడిట్ చోరీ. క్రెడిట్ చోరీ ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో దావోస్ అయితేనేమి, తర్వాత మనకందరికీ గుర్తుంటుంది 2023 సంవత్సరంలో GIS గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ద్వారా దిగ్గజ పారిశ్రామికవేత్తలందరినీ కూడాను అంబానీ దగ్గర నుంచి అదానీ వాళ్ళ వరకు, అదేవిధంగా ఈరోజు సుమన్ సిన్హా అని మనం పేరు విని ఉంటాము. ఇటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వెల్లువ సృష్టించినటువంటి ఒక వాతావరణం మనం చూసాం. ఆ GIS సాక్షిగా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల వెల్లువ సునామీలాగా రావడం, ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగ అవకాశాలు రావడం అంతా కూడాను శుభపరిణామంగా ఆ రోజు భావించాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కొత్త పరిశ్రమ రాకపోను ఉండే పరిశ్రమలు తరిమికొట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో MOUలు చేసుకొని, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సింగిల్ డెస్క్ ద్వారా పారిశ్రామికవేత్తలకి ఒక ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు చేసి వారికి కావలసినటువంటి పర్మిషన్లు, వారికి కావలసినటువంటి ఇండస్ట్రీకి కావలసినటువంటి భూములు అన్నీ కూడాను త్వరితగతిగా సింగిల్ డెస్క్ ద్వారా ఏర్పాటు చేసేసి అవన్నీ వచ్చిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, వారి పుత్రుడు అందరూ వెళ్ళడం, ఈ ప్రభుత్వము క్రెడిట్ చోరీకి పాల్పడ్డము. మనము విశాఖపట్నంలోనే ఇది 4వ 5వ చోరీ చేయడం. ఇది ఈరోజు రెన్యూ కార్పొరేటువంటిది, ఈ రెన్యూ ఎనర్జీ సంబంధించినటువంటిది అనకాపల్లిలో ఈరోజు ఆ శంకుస్థాపన చేస్తూ ఆయన ఎనర్జీని నేనే కనుక్కున్నా, ఎనర్జీ కంపెనీలు నేనే మాట్లాడాను, నన్ను చూసే ఎనర్జీలు వచ్చినట్లు మాట్లాడుతున్నారు కదా. గతంలో కూడా ఇలాగే ఆ గూగుల్ డేటా సెంటర్, అదానికి సంబంధించినటువంటిది, ఆ గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత హోర్డింగ్స్ మొత్తం ఆ యొక్క మంది మార్బలంతో ఆ నోటినే పెట్టుబడిగా పెట్టుకొని ఎల్లో మీడియా ద్వారా ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చేసి ఎక్కడ చూసినా హోర్డింగ్లు అంతా కూడాను ఓ అని ఉదరగొట్టారు. ఏంట్రైనా గూగుల్ డేటా ఇంత వస్తుంది, గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, అది ఇదని. నిజం అనేటువంటిది ఎప్పటికీ దాచలేం కదా, సత్యం అనేటువంటిది ఎప్పుడైనా బయటపడుతుంది కదా. అలాగే వాళ్ళు చేసినటువంటి ఆ దాచినటువంటి అదానీ డేటా సెంటర్ ఈరోజు గూగుల్ డేటా సెంటరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒప్పందాల భాగంగానే ఇది కొత్తది కాదు అని మొత్తం తెలిసే లోపల రాత్రి హోర్డింగ్లు రిమూవ్ చేశారు. అప్పటికైనా తెలుసుకుంటారులే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు జనాల్లోకి లేటుగా అయినా కూడా వెళ్తున్నాయి అని వాళ్ళు జాగ్రత్త పడతారనుకుంటే, మరోసారి ఈరోజు ఆ రెన్యూ అది ఎనర్జీని శంకుస్థాపన చేస్తూ నేనే అన్నిటికీ నేనే అంటారు కదా ఆయన, నా వల్లనే అనేటువంటిది వాళ్ళ తండ్రి కొడుకులు వాళ్ళ బిల్టప్లు చూస్తూ ఉంటే నిజంగా నవ్వుస్తూ ఉంది. ఒక్కసారి వాస్తవాలు ఏంటో చూద్దాం. అసలు ఈ రెన్యూ సంస్థ ఎప్పుడు ఒప్పందాలు చేసుకునింది, దాని CEOగా ఈరోజు ఆయన చెప్తుండే సుమన్ సిన్హా గారు అని చూసని, అదే సుమన్ సిన్హా గారు ఏం చెప్పారు ఒక్కసారి చూద్దాం. అది అలా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆయన వేసినటువంటి సుమన్ సిన్హా చైర్మన్ అండ్ CEO గారు ఒక ట్వీట్ వేశారు, ఎక్స్లో ట్వీట్ పోస్ట్ చేశారు. అందులో ఏముంది, ఏ ఫేవరబుల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ with a focus on attracting investments,
promoting entrepreneurship and creating job opportunities, Andhra Pradesh offers several advantages to investors. The state has a vision to make itself a gateway to Southeast Asia by 2050 and emerge as a preferred global destination for investments. Thank you, Chief Minister Y.S. Jagannath Reddy, for a productive discussion yesterday at the curtain raiser of the Andhra Pradesh Global Investor Summit, GIS. సాక్షాత్తు ప్రస్తుతం ఉన్నటువంటి ఆయనే, ఇప్పటికి కూడా ఆయనే కొనసాగుతూ ఉన్నారు, చైర్మన్ అండ్ సిఇఓగా జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేసేసి ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరిగింది, మేము ఇన్వెస్ట్ ఇక్కడ చేస్తున్నాము అనేటువంటిది. అందులో భాగంగా ఎంత 97,500 కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులతో ఈ సంస్థతో చేసుకున్నటువంటి ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారు 2023లో మార్చి 3వ తారీఖున 16,550 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నట్లు ఆ రోజు చేసుకున్నట్టు పైన 2 జీవోలు. అందులో భాగంగానే ఆ రెన్యూ సంస్థతో 26/2023 జీవో నెంబర్ 15 ప్రపోజల్ ఫర్ సెటప్ ఆఫ్ 300 megawatts ఆఫ్ విండ్ పవర్ బై రెన్యూ వైమన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూ ఢిల్లీ, అలాట్మెంట్ ఆఫ్ 300 megawatts వైడ్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ అనంతపురం అండ్ సత్యసాయి డిస్ట్రిక్ట్స్ ఆర్డర్ ఇష్యూడ్. జీవో నెంబర్ 15 ద్వారా. ఇంకొకటి జీవో నెంబర్ 16 ద్వారా 5 ఫిబ్రవరి 2024లో ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ 600 megawatts విండ్ పవర్ ప్రాజెక్ట్ బై రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్, అలాట్మెంట్ ఆఫ్ 600 megawatts వైడ్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ సత్యసాయి అండ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్స్ ఆర్డర్ ఇష్యూడ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ రెన్యూ ఎనర్జీకి సంబంధించినటువంటిది 600 మెగావాట్లతో, అదేవిధంగా 300 మెగావాట్లతో 2 జీవోలు ఇస్తూ ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేస్తూ వారికి కావలసినటువంటిది పూర్తిగా భూసేకరణ ఒప్పందాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి ఎంఓయూలు అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఏం చేశారు తెలుసా? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందో అని చెప్పి వాళ్ళే ఏదో మేమే కనుక్కున్నామని చెప్పాలి కదా, నేనే 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 అనేటువంటి దాంతో వాళ్ళు 28 జూలై 2025 ఒక జీవో ఇచ్చారు. ఏంటి ఆ జీవో? ఆనాటి రెన్యూ సంస్థ ఒప్పందాలన్నీ రద్దు చేసి కొత్తగా తామే ఇచ్చినట్లు ఆ జీవోలో. ఆ జీవో కూడా చూడండి క్లియర్గా. ఎనర్జీ డిపార్ట్మెంట్ అలొకేషన్ ఆఫ్ 600 megawatts విండ్ పవర్ ప్రాజెక్ట్ అట్ డోన్ వెస్ట్ ఏరియా ఇన్ కర్నూల్ అండ్ నంద్యాల్ డిస్ట్రిక్ట్స్ బై రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్. ఇదే కంపెనీకి 600 megawattsతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాటిని రద్దు చేస్తూ రెఫరెన్స్ చూడండి. GOMS నెంబర్ 16 డేటెడ్ 5/2/2024 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలన్నీ కూడాను ఆ 2 జీవోలు రద్దు చేస్తూ వీరు కొత్త జీవో ఇచ్చి, అంటే ఆ జీవోలు ఇంప్లిమెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది కదా క్రెడిట్. అలా కాకుండా ఈయన కొత్తగా ఈయనే వాళ్ళతో డిస్కస్ చేసినట్టు, ఈయననే తెచ్చినట్టు కలరింగ్ కోసం ఇచ్చేటువంటిది. అందులో కూడా ఇంకో పాయింట్ పెట్టారు. ది అప్లికేషన్ ఫీజ్ ఆల్రెడీ పెయిడ్ ఇన్ కనెక్షన్ విత్ ది ఎర్లియర్ ప్రపోజల్ బై అడ్జస్టెడ్ అగైన్స్ దిస్ రివైజ్డ్ అలాట్మెంట్ యాజ్ ది ఓవరాల్ ఇంటెంట్ అండ్ ప్రాజెక్ట్ కెపాసిటీ రిమైన్ అన్చేంజ్డ్. అంటే పాత జీవోలో ఉండేటువంటి ఫీజు కూడా కట్టారు, ప్రాజెక్ట్ ప్రపోజల్ స్కోప్ కూడా అంతా అదే, జస్ట్ జీవో నెంబరు జీవో డేటు మారుతుంది అంతే అనేటువంటిది. సో ఇన్ని ఆధారాలు పబ్లిక్ డొమైన్లో ఉన్న, జీవోలు ఎగ్జిస్టెన్స్లో ఉన్న, ఆయన ట్విట్టర్లో ఇప్పటికి కూడా ఆయనే కదా సిఇఓ అండ్ చైర్మన్ ఉన్నా ఇంకా క్రెడిట్ చోరీనే. అదే ఈరోజు చెప్పారు కదా ప్రపోజల్, ఈయన సుమన్ సిన్హా గారి గురించి చెప్తా నేను చెప్పినట్టు అని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఈయన నన్ను చూసి పెట్టుబడులు పెట్టారని. ఇదే సుమన్ సిన్హా గతంలోనే ఈ ప్రాజెక్టు ప్రపోజల్కి ఆయన
మాట్లాడిన మాటలు ఆన్ జిఐఎస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసుకున్నటువంటి ఒప్పందం ఆ వీడియో ఒక్కసారి చూద్దాం. The one biggest strength that Andhra has, which perhaps no other state has in India, really is the Chief Minister himself. And I think the fact that he has been so supportive and so forward-looking in terms of encouraging all of us to come in and set up in the state of Andhra Pradesh, I think that to me is the biggest reason for all of us to try to see what all we can do in the state. As far as we ourselves are concerned in our company, sir, we are looking at, as you know, of course, we're looking at setting up more wind and solar projects, and we could be setting up quite a large amount of capacity in the state. We're also looking at, of course, setting up green hydrogen projects in one of the port areas there. We're also looking at potentially pumped hydro-based solutions. Those are things that we're discussing with the government. And of course, eventually we'll also see whether it makes sense to put up solar manufacturing plants as well. So for us personally, for our company Renew, clearly Andhra is going to be one of the most important states within the country where we can actually set up and grow a lot of our capacity. And as I said, quite apart from the natural resource and the geographic advantages that Andhra has, it is also, of course, the encouragement and the friendliness that we get from the state and from the Chief Minister personally that makes it really attractive for us. So all in all, చూసాం కదా, ఐఎన్పిఆర్ ద్వారా ప్రభుత్వ సంబంధించినటువంటి ఆ యొక్క ప్రపంచానికి ఆయన మాట్లాడుతూ ఇదే సిఇఓ చైర్మన్గా ఉన్నటువంటి సుమన్ సిన్హా గారు జగన్జీ ప్రోత్సాహంతో ఆయన ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంటు, ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారికి న్యాచురల్ రీసోర్స్ అన్నీ కూడాను, దీనివల్ల విన్ విన్ సిచ్యుయేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అదేవిధంగా రాష్ట్రానికి, వారి కంపెనీకి కూడాను మంచి వాతావరణము, అవకాశాలు జగన్జీ ఇచ్చినటువంటి సపోర్ట్తోనే మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము. చాలామంది పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా సైన్లు చేస్తున్నారు. ఇది శుభ పరిణామము. ఈ యొక్క ప్రభుత్వము, ఈ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, సపోర్ట్ వల్ల అని ఆ రోజు ఇంత క్లియర్గా పబ్లిక్ డొమైన్లో ఇవన్నీ ఉన్నా కూడాను ఆ జనాలు చూడరులేండి. మేమేం చెప్తే అది నమ్ముతారు. మాదంతా ఈనాడు యుగం కదా, మాకు తోడు ఈనాడుతో పాటు దగ్గర దగ్గర 10ల సంఖ్యలో ఛానళ్ళు ఉన్నాయి, 10ల సంఖ్యలో పత్రికలు ఉన్నాయి, అన్నీ కూడా వస్తాయి కదా. మా మాట, మా నోటి పెట్టుబడి అంతా కూడా ఉంది కదా, మా నోరే పెట్టుబడి, జనాలంతా కూడా మారుస్తామనుకున్నారు. సత్యం, నిజం అనేటువంటిది ఎప్పటికైనా కూడాను బయటికి రావాల్సిందే. ఆ నిజం బయటికి వచ్చింది కాబట్టే అదానీ డేటా సెంటర్, మీరు మాయ చేసినటువంటి అదానీ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్లనే వచ్చింది, దాన్ని వీళ్ళు క్రెడిట్ చోరీ చేశారు అని ప్రూవ్ అయింది. ఈరోజు ఈ రెన్యూ ఎనర్జీని కూడా మీరు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. జనాలకు అందరికీ తెలుస్తూ ఉంది, చోరీ చోరీ క్రెడిట్ చోరీ. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటిది, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి చోరీ, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి క్రెడిట్ చోరీ. ఇంకైనా క్లారిఫికేషన్ వచ్చింటుంది అనుకుంటాను తెలుగుదేశం వాళ్ళకి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అందరికీ కూడాను. అర్రే, మన చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చాయి. ఈరోజు అదే డయాస్ మీద ఏదో సిఐఏ ద్వారా వచ్చిందనేసి, సిఐఏ అంతా ఏం జరిగినాయి సిఐఏలో? ఆ సిఐఏ ద్వారా వచ్చిందనేటువంటిది వాళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా. సిఐఏ కాదు, GIS 2023 గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సమ్మిట్లో ఈ ఒప్పందాలన్నీ కూడాను ఒట్టి ఎంఓయూలు కాదు, ల్యాండ్ కేటాయింపులు, తర్వాత రియలైజేషను, అన్నీ కూడా గ్రౌండింగ్ ఇవన్నీ కూడాను.